వస్తున్నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజా గళమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్ GMK9 టీవీ న్యూస్. మైనార్టీలకు 5,434 కోట్ల రూపాయలు కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపిన సాలార్ భాష. 2025 నుండి 26 కి గాను రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీలకు 5,434 కోట్ల రూపాయలు ల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి అనంతపురం జిల్లా టీడీపీ మైనార్టీ కమిటీ అధ్యక్షులు షేక్ సాలార్ భాష కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సాలార్ భాష మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కేవలం దిష్టిబొమ్మల్లాగా కొంతమంది మైనారిటీలకు పదవులు ఇచ్చి, సంక్షేమ పథకాలు రద్దు చేసి పేద మైనార్టీల నోట్లో దుమ్ము వేశారని ఆరోపించారు. రంజాన్ మాసం పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు రంజాన్ తోఫాను పేదలకు అందించేందుకు అధికారులకు ఆదేశించడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. అంతేకాదు హజ్ యాత్రకు పోయే వాళ్లకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఇస్తామని పేర్కొన్నారు. అర్హులైన ఇమాములకు ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తిస్తామని చెప్పినారు. 2014 నుండి 19 లో హజ్ యాత్రికుల కోసం హజ్ భవనాల ఏర్పాటుకు చేస్తే జగన్ హయాంలో కంపచెట్లు పెరిగాయని, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే నిలిచిపోయిన పనులను చేపట్టేందుకు నిధులు కేటాయించడం ప్రభుత్వానికి మైనార్టీల పట్ల ఎనలేని ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ కమిటీ అధికార ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ వలి, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ SM బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ రజాక్, మైనార్టీ నాయకులు హాజీవలి తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం. అందరూ నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణము ఏదైతే ఈరోజు బడ్జెట్లో మనకి మైనార్టీ ముస్లింలకి 5,433 కోట్ల రూపాయల, అంటే గడిచిన సంవత్సరం కూడా అదనంగా ఈ సంవత్సరం 1,000 కోట్లు ఎక్కువ ఇచ్చినారు. ఇది వచ్చి మనము గర్వంగా చెప్పుకోదగిన విషయం. ఏమంటే ముస్లింలకి బడ్జెట్ అనేది ఒక జీవనోపాధిలో ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, విద్యగాను ప్రతి ఒక్క దానికి కూడా మా సౌకర్యార్థము మా ముస్లిం మైనార్టీల వాళ్ళ కోసమే కేటాయించడం జరిగింది. ఇందుకు గాను మన జిల్లా పార్టీ మైనార్టీ ముస్లిం మైనార్టీల పార్టీ అధ్యక్షునిగా నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, మా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, మరియు మా మంత్రి గారైన ఫారూక్ గారికి, సలహాదారులు షరీఫ్ గారికి, ముస్తాక్ మౌలానా గారికి, ఎవరైతే మా కోసము ప్రయత్నించి ఈరోజు బడ్జెట్ కేటాయించేదానికి మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా గడిచిన ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మచ్చుకంతు కూడా ఒక బడ్జెట్ కేటాయించడం జరగలేదు. హజ్ హౌస్ నిర్మాణములు అయితే ఎక్కడేసిన గొంగలి అక్కడే పెట్టినారు. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ముస్లిం హజ్ యాత్ర కోసము ఒక్కొక్కరికి ₹1,00,000 గవర్నమెంట్ పరంగా కేటాయించడం జరుగుతుంది. రెండోది, మసీద్ మైకుల్లో అజాన్ ఇచ్చే ప్రతి ఇమామికి నెలకి 10,000 చొప్పున జీతము, ప్రతి మౌజనికి నెలకి జీతము 5,000, ప్రతి మసీదు నిర్మాణకు నెలకు 5,000, ముస్లిం ధార్మిక సమ్మేళనాలు అంటే ఎక్కడైనా కానీ ఏ సమాజానికంటే ఏ వర్గం చెందిన ముస్లిం సోదరులు ధార్మికంగా సభలు ఏర్పాటు చేసుకుంటే దానికి సహాయార్థము ₹2 కోట్ల ప్రత్యేకంగా ఇవ్వడానికి ఈరోజు బడ్జెట్లో కేటాయించినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఆర్థికంగా సభలు నడపాలంటే కూడా, సమ్మేళనం జరగాలంటే కూడా డబ్బుతో ఖర్చు అయిన పడి, కాబట్టి దానికి ఆర్థిక సహాయంగా గవర్నమెంట్ పరంగానే ఈరోజు ₹2 కోట్ల కేటాయించడం జరిగింది. నూరు భాష కార్పొరేషన్ ఏర్పాటు
15 లక్షల జనాభాలు గల 100 భాషల సంక్షేమానికి ప్రతి ఏటా 100 కోట్లు. అమరావతిలో కూడా హజ్ హౌస్ నిర్మాణము, ప్రతి మసీద్ మరమ్మతులకు ఏడాదికి 1 లక్ష రూపాయలు, 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు, రాయితీలు, ముస్లిం ఆడపిల్లలకి దుల్హన్ పథకం కింద 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా అన్ని స్కీముల సహాయం అందించుకునేదానికే ఈ 5,436 కోట్ల బడ్జెట్లో ఇవన్నీ వస్తాయి. ఎంఎస్ఎంఈ రాయితీ రుణాలు. అంతేకాకుండా ఈరోజు ఇంకో నిర్ణయం తీసుకుంటున్నారు. ఎక్కడైతే వక్ఫ్ కమిటీలు లేవో నూతన కమిటీలను ఏర్పాటు చేసి వక్ఫ్ సంరక్షణ చేసే చట్టం కింద వాళ్ళందరూ కూడా భూములు కానీ అన్యక్రాంతములు కాకుండా కాపాడుకున్న దానికి జిల్లాకి వక్ఫ్ కమిటీలు, ఏదైనా వక్ఫ్ బోర్డులో ఉండే మసీదుల దానిలో కూడా కమిటీలు నిర్ణయిస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. వక్ఫ్ బోర్డు భూములు సర్వే 2 ఏళ్లలో పూర్తి చేసేదానికి కూడా ఇది కారణం ఉంది. ముస్లింల ఖబరస్థానాలు అంటే శ్మశానాలకు ఉచిత భూములు కేటాయించేది. ఉచిత భూములు అంటే రెవెన్యూ ల్యాండ్ కానీ వక్ఫ్ ల్యాండ్ కానీ ఏదైనా సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ఉన్నా వక్ఫ్ ల్యాండ్ ఉన్నా కూడా పల్లెకు మారుమూల గ్రామాల్లో కూడా ఖబరస్థాన్ కానీ ఈద్గాలు కానీ నిర్మాణానికి ఉచిత భూమి ఇస్తారు. కొత్త మసీదు నిర్మాణం కావాలంటే కూడా వక్ఫ్ బోర్డులో అప్లై చేసుకుంటే వారే నిధులను కేటాయిస్తారు. స్థలం కూడా ఇచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. డాక్యుమెంట్ లేని మసీదులు ఉన్నాయి కొన్ని. ఎప్పుడో మన తాతల కాలంలో ముస్లిం కాలంలో ఎవరో తారదత్తం చేసిన భూముల్లో కొన్ని దానికి డాక్యుమెంట్ లేకుండా కూడా అటువంటి వాటిని కూడా గవర్నమెంట్ పరంగా సర్వే చేసి మనకి పత్రాలు అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కూడా సుప్రమణమే. అన్యక్రాంతులు అవుతున్నాయి. ఎవరు వాడుకుంటున్నారో ఎవరు తెలుస్తున్నారో తెలియడం లేదు. అందుకోసమే ప్రత్యేకమైన ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినారు. దీని మీద ఆజ్మాయిష్ కోసం. మళ్ళీ రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగస్తులకి కొంత టైం విడిది ఇచ్చినారు. ఎందుకంటే రోజా ఇఫ్తార్ విందుకు కానీ ప్రార్థన చేసుకునేదానికి త్వరితగతిగా ఇళ్ళకి చేరుకొని ప్రార్థన చేసుకునేదానికి కూడా టైం కేటాయించినారు. రంజాన్ తోఫా కూడా ఇస్తామన్నారు ఇస్తూరి. అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనకు రావాల్సిన రాయితీలు కానీ వసతులు కానీ ప్రతి ఒక్కటి కూడా తుంగలో తొక్కింది. ఈ కాలంలో మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముస్లింలకి న్యాయం జరుగుతుంది. ఇందుకోసమే వారి అందరికీ కూడా కృతజ్ఞత భావంతో ఆ అల్లా తరఫున వాళ్ళకి కొన్ని కాలాల పాటు కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ తిరిగి మా ప్రభుత్వం వచ్చేదానికి మనమందరూ కూడా ముస్లిం సోదరులను అందరూ సహకరించాలి. 4% రిజర్వేషన్ కూడా కొన్ని గూటం మాట చెప్పినారు. కానీ అది కూడా అమలు చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మన జాతీయ ప్రధాన కార్యదర్శి గారైన నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మాకు వాగ్దానాలు ఇచ్చినారో దానికి మించి కూడా కొన్ని చేసినారు.